హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు దావిరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. ఈరోజు మనకి తెలంగాణ ఎఫ్సెట్ 2025 నోటిఫికేషన్ అయితే రావటమే జరిగింది. మరి ఎగ్జామినేషన్ మీకు అప్లికేషన్స్ 25 నుంచి తీసుకుంటారు. ఇప్పుడు 25వ తారీఖు కదా, ఈ మంత్ 25 నుంచి తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనకు ఇంపార్టెంట్ డేట్స్ వైజ్ చూసుకుందాం. మరి ముఖ్యంగా మన ఛానల్ ఎవరైతే మరి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన లాస్ట్ ఇయర్ 2024 ఎంసెట్ 24 బ్యాచ్ సబ్స్క్రైబర్స్ అందరు మంచి టాప్ 10 కాలేజీల్లో చేరటం జరిగింది. టాప్ 10 కాలేజీలు సిబిఐటీలో చేరారు మన స్టూడెంట్స్, వాసవిలో చేరారు, మరి అదేవిధంగా విఎన్ఆర్లో చేరారు, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరారు, మరి అదేవిధంగా నారాయణమ్మలో చేరారు. మీరు కూడా అలాంటి కాలేజీలో ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి గైడెన్స్ ఇస్తాను, మోటివేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది మన ఛానల్లో. ఎంతోమంది స్టూడెంట్స్ గారు ఎన్ఐటీలో జేఈలో కూడా చేరటం జరిగింది. సబ్స్క్రైబ్ అవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు గైడెన్స్ కావాలన్నా కానీ మన ఛానల్ తరఫున ఇవ్వటం జరుగుతుంది. మరి ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి 20వ తారీఖు రావడం జరిగింది. గురువారం 20వ తారీఖు ఫిబ్రవరి రావడం ఉంది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25th ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజు, ఏమీ లేట్ ఫీజు లేకుండా 4వ తారీఖు ఏప్రిల్. మరి కరెక్షన్ అయితే మరి 6వ తారీఖు ఏప్రిల్ నుంచి మరి 8వ తారీఖు ఏప్రిల్ వరకు కరెక్షన్ అయితే జరుగుతుంది. 6వ తారీఖు ఏప్రిల్ నుంచి 8వ తారీఖు ఏప్రిల్ నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ విత్ లేట్ ఫీజు ₹250. ఏప్రిల్ 9వ తారీఖుతో మనం 250 కట్టి మళ్ళీ ఎవరైనా మిస్ అయితే మరి ఆ డేట్లో మళ్ళీ చేసుకోవచ్చు రిజిస్ట్రేషను. మరి ₹500 కట్టి 14వ తారీఖు లోపు చేసుకోవచ్చు. 18వ తారీఖు లోపు మరి ఏప్రిల్ 18వ తారీఖులో 2500 కట్టి అయితే మీరు చేసుకోవచ్చు. మరి 24వ తారీఖులో ₹5,000 ఫీజు కట్టి ఎవరైతే చేసుకోవచ్చు. మరి డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఏప్రిల్ 19 నుంచి ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. మరి మన సబ్స్క్రైబర్ అయితే వితౌట్ లేట్ ఫీజు కట్టకుండానే ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైము చేసుకోవాలని మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఎగ్జామినేషను మరి బైపీసీ వాళ్ళకైతే మరి 29వ తారీఖు ఏప్రిల్ నుంచి 30వ తారీఖు జరగటం జరిగింది. మరి అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి, ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే 2వ తారీఖు మే నుంచి 5వ తారీఖు మే వరకు జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడంటే మార్నింగ్ 9 to 12 o'clock, మరి ఆఫ్టర్నూన్ 3 to 6 PM వరకు అయితే జరగటం జరుగుతుంది. ఇక ఫీజెస్ విషయానికి వస్తే మరి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ₹500 పెడతాం జరిగింది. మరి అదర్స్కి అయితే మరి ఓసీ కానీ బీసీ కానీ ఓసీ స్టూడెంట్స్, బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹900 పెడతాం జరిగింది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ₹500 పెడతాం జరిగింది. మరి అదర్స్కి ₹900. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్. కొంతమంది ఎంబైపీసీ స్టూడెంట్స్ ఉంటారు. ఎంబైపీసీ మీకు తెలుస్తుంది కదా, ఎంబైపీసీ అంటే ఏంది? ఎంబైపీసీ అంటే మ్యాథమెటిక్స్ చదివి ఉంటారు, బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే 4 సబ్జెక్టులు చదివిన వాళ్ళకి ఫీజు ఎంత అంటే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ₹1000, మరి అదర్స్కి అయితే ₹1800 పెడతాం అయితే జరిగింది. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు. ఒకసారి మనం నోటిఫికేషన్ కూడా చూద్దాం. మరి ఎగ్జాము టెస్ట్ జోన్స్గా విడగొడతాం అయితే జరిగింది. ఎగ్జాము టీజీ, ఎఫ్సెట్, టెస్ట్ జోన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ జోన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ జోన్స్ని అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంది. ఏ జోన్స్ అంటే మరి హైదరాబాద్ జోను ఔషపూర్, యాబిడ్స్, బోడప్పల్, సర్లపల్లి, గట్కేసర్, కేసర్, కోరమల్ల, మౌలాలి, నాచారం, సికింద్రాబాదు, ఉప్పల్ డిపో. ఇది హైదరాబాద్ 1. హైదరాబాద్ 2కి అయితే దుందిగల్లు, మైసమ్మగూడెం, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్, ఇది హైదరాబాద్ 2. హైదరాబాద్ 3 అయితే హయత్ నగర్, నాగోలు అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ లాగా పెట్టాడు. ఇబ్రహీంపట్నము, కరీంనగర్, ఎల్బీ నగర్, నాదరగోలు, రామోజీ ఫిలిం సిటీ, శంషాబాదు. మరి హైదరాబాద్ వెస్ట్కి సంబంధించింది హైదరాబాద్ వెస్ట్ ఎక్కడంటే ఇది ఇచ్చాడు 4th. హిమాయత్ సాగరు, మొయినాబాదు, గండిపేట, హవీస్పేట, బాచుపల్లి, కొకటపల్లి, షేక్పేట.
మరి అదేవిధంగా నల్గొండ అయితే నల్గొండకి ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్లో 4 సెంటర్లో 4 జోన్స్ ఉండి 1, 2, 3, 4 హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, 3 and 4. మరి నల్గొండలో అయితే నల్గొండలో ఉండటం జరిగింది. మరి కోదాడ సూర్యాపేట 2 ఇచ్చాడు, ఖమ్మం ఇచ్చాడు, భద్రాద్రి కొత్తగూడెంలో 2 సెంటర్లు ఉండటం జరిగింది. పాల్వంచలో అంటే ఆ సిటీలో డిఫరెంట్ కాలేజీలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకుని. పాల్వంచలో ఒకే చోట ఇస్తాడని కాదు. ఇప్పుడు సుజాత నగర్ అక్కడ ఆ డిస్టిక్లో డిఫరెంట్. మరి సత్తుపల్లిలో జగిత్యాల ఈ విధంగా ఉంటుంది. మరి ఇది కరీంనగర్ జోన్లోకి వచ్చేసరికి జగిత్యాల, కరీంనగర్, హజురాబాదు, మరి మంతని, సిద్దిపేట. ఇది మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్, నర్సాపూరు, సంగారెడ్డికి అయితే నర్సాపూరు, సుల్తాన్పూరు, పటాన్చెరు, ఇక్కడ కూడా జేఎన్టీ ఉంది, రుద్రారము, ఆదిలాబాదు, నిజామాబాదులో ఆర్మూరు, నిజామాబాదు, వరంగల్లో హన్మకొండ, హసన్పర్తి, నర్సంపేట. మరి అదేవిధంగా కర్నూలులో మనకి విజయవాడలో ఇవ్వటం జరిగింది. ఏపీలో విజయవాడలో సెంటర్స్ ఇచ్చాడు, విశాఖపట్నం ఇచ్చినట్టు. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఒకటి గమనించాలి, మీకు ఒకటైతే ఉంది కర్నూలు, కానీ విజయవాడ సెంటర్స్ అయితే ఇక్కడ ఇచ్చినట్టు ఉన్నాడు. మరి విశాఖపట్నము, మరి వాట్ అబౌట్ అదర్స్, తిరుపతి, మరి లెటస్ సి. మరి సిలబస్ విషయానికి వస్తే మనం సిలబస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సిలబస్ కూడా ఇచ్చాడు, ఏమేమి సిలబస్ ఒకసారి. సిలబస్ ఇచ్చినప్పుడు వీడు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఒక సిలబస్ ఇచ్చాడు, అగ్రికల్చర్ ఫార్మసీకి ఒక సిలబస్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇది ఎంపీసీ వాళ్ళకి, ఇది బైపీసీ వాళ్ళకి. బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఈ సిలబస్ గమనించగలరు. మరి సిలబస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేశారు, సిలబస్ కంపల్సరీగా మీరు ఉంటే, మరి కంప్లీట్గా సిలబస్ ఉందనుకో, మీరు అన్ని సిలబస్ చేసినట్టు మీకు 160 మార్కులకి 160 మార్కులు రావటం గ్యారంటీగా వస్తాయి. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో 160 మార్కులకు 160 మార్కులు వస్తాయి. మరి చూసినప్పుడు సిలబస్ ఈజ్ ట్యూన్ అడాప్టెడ్ బై బోత్ ఆఫ్ ఇంటర్మీడియట్, తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అకాడమిక్ ఇయర్ 23-24ని ఫస్ట్ ఇయర్ 100% ఉంటుందంట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ 100%, సెకండ్ ఇయర్ 100%. మొత్తం సిలబస్ కవర్ చేసాడు. నాకు ఈ సిలబస్ లేదు, ఆ చాప్టర్ లేదు అంటానికి లేదు. మొత్తం సిలబస్ అయితే ఇచ్చాడు. ది తెలంగాణ టీచబుల్ ద టాపిక్స్ నాట్ questions may be asked TG episode 22 to test the student knowledge and intelligent understanding of the syllabus is applicable student both current and previous batches. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి ఉంటుంది. మరి సిలబస్ విషయానికి వస్తే ఆల్జీబ్రా ఫంక్షన్స్, మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా ఫంక్షన్స్ ఇచ్చాడు, కాంప్లెక్స్ నెంబర్స్, మూవ్ థియరం, క్వాడ్రేటిక్, థియరీ ఆఫ్ ఎఫిషియన్స్. ఇది కూడా మరి సిలబస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ట్రిగనోమెట్రీ, వెక్టర్ జీబీ, ప్రాబబిలిటీ, కోఆర్డినేటింగ్ జామెట్రీ. మరి సిలబస్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇది స్ట్రెయిట్ లైను, పేరు, సర్కిల్స్, ఇది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఈ విధంగా నా సిలబస్ ఇవ్వడం జరిగింది. డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ వచ్చేసరికి ఫిజిక్స్ వాళ్ళు యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ అండ్ స్ట్రెయిట్ లైను, మోషన్ ఇన్ ప్లేను, లాస్ ఆఫ్ మోషను, ఈ వర్క్ అండ్ ఎనర్జీ, ఇవి చేయము. జేఈ చదివిన వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మరి మెకానికల్ ప్రాపర్టీసు, థర్మల్ ప్రాపర్టీసు, కైనెటిక్ థియరీ, వేవ్స్, ఈ విధంగా ఉండడం జరిగింది. మరి ఇంజనీరింగ్ ఇది సపరేట్గా వెళదాం మనం. కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఇదంతా ఫిజిక్స్ సంబంధించింది. మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిక్ అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటివ్ కరెంటు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, ఆటమ్స్. ఇది తర్వాత కెమిస్ట్రీ వస్తే న్యూక్లియస్, సెమీకండక్టర్, ఇది కెమిస్ట్రీ కాదు, కమ్యూనికేషన్ సిస్టమ్, ఇదంతా ఫిజిక్స్. మరి కెమిస్ట్రీ ఆటోమిక్ స్ట్రక్చర్ ఉంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్, కెమికల్ బాండింగ్, మాలిక్యుల్, తర్వాత స్టెథోస్కోప్, థర్మోడైనమిక్స్ ఉండటం జరిగింది. మరి కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్, హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఆల్కలైన్. అదేవిధంగా మరి పీ బ్లాక్ ఎలిమెంటు, గ్రూప్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, కార్బన్ ఫ్యామిలీ, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, ఈ విధంగా హైడ్రోకార్బను, ఇది ఆల్కలైన్స్ ఉండటం జరిగింది. సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఇది కూడా ఉండటం అయితే జరిగింది. మరి జనరల్ ప్రిన్సిపల్, ఇవి ఫిజిక్స్ సంబంధించిన సిలబస్. గ్రూప్ 4 ఇవంతా సిలబస్ ఒకసారి చూసుకోండి. ఏమైనా పాలిమర్స్ కానీ కెమిస్ట్రీలో, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్, ఈ విధంగా నా సిలబస్ ఇవ్వటం అయితే జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్లో సిలబస్ ఫర్ టీజీ మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేది, 3 ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసినప్పుడు, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు, ఒకటి మ్యాథమెటిక్స్ 80 మార్కులు, ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ఉండటం అయితే జరిగింది. మొత్తము 160 మార్కులకి ఎవరికి 80 మార్కులు వస్తాయో వాళ్ళు టాప్ 5 కాలేజీల్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, టాప్ 5 కాలేజీల్లో ఉండటం జరుగుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ మోడల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. మ్యాథమెటిక్స్ సంబంధించిన మోడల్, మ్యాట్రిక్స్ అసలు ఏమేమి ఉంటాయి, మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఇవ్వటం అయితే జరిగింది మ్యాథమెటిక్స్.
ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఇట్లాంటి మీరు సింపుల్గా ఇట్లాంటి మ్యాచింగ్స్ ఉంటాయి ఇక్కడ కెమిస్ట్రీలో కానీ మా ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీ మోడల్స్ ఇచ్చాడు. ఇలాంటి మోడల్ క్వశ్చన్సే రేపు మరి అదేవిధంగా ఇది బైపీసీ సిలబస్ కూడా ఉంటుంది. బైపీసీ సిలబస్లో ఇది బైపీసీ సిలబస్, బాటనీ, జువాలజీ సిలబస్ కూడా ఉంటుంది జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఈ మరి ముఖ్యంగా ఏంటంటే వెటర్నరీ అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సులకి వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎక్కువగా. బీఫార్మసీకి సంబంధించిన సపోజ్ బీఫార్మసీ అగ్రికల్చర్ కాలేజీల్లో మరి వెటర్నరీ మరి కోర్సులకి వీళ్ళు బాటనీ కానీ ఇది సిలబస్ ఈ విధంగా ఉంది. వీళ్ళకి సిలబస్ బాటనీ, ప్లాంట్ ఇవి ఎక్కువగా ఉండటం జరిగింది. జువాలజీ, ఇక జువాలజీ ఉంది కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మామూలుగా మన ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నట్టే సేమ్ సిలబస్ ఉండటం జరిగింది. బాటనీ, జువాలజీ ఎక్స్ట్రా ఉంటుంది అక్కడే మ్యాథమెటిక్స్ ఉంటుంది అంతే. మరి ఒక్కసారి నోటిఫికేషన్ కూడా వెళ్దాం. నోటిఫికేషన్ ఇది అఫీషియల్ బైబిల్ లాంటిది. నోటిఫికేషన్ గుర్తుపెట్టుకొని మనకి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది బీఈ, బీటెక్, బయోటెక్నాలజీ, బయో డైరింగు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ వీళ్ళకి బైపీసీ వాళ్ళు ఎలిజిబిలిటీ. ఫుడ్ టెక్నాలజీ, బీటెక్, బయోమెడికల్ ఇంజనీరింగు మరి ఓయూ కాలం దీనిలో ఎంపీసీ వాళ్ళు ఎలిజిబిలిటీ, బైపీసీ వాళ్ళు మరి బీటెక్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగు, బీఎస్సీ, బీఎస్సీ ఇట్లా ఫార్మాడీకి ఎలిజిబిలిటీ బైపీసీ, బీఎస్సీ నర్సింగు, హెల్త్ కేర్ వీళ్ళకి కూడా మరి ఎలిజిబిలిటీ ఇచ్చారు. మరి ఎలిజిబిలిటీ చూసినట్టే ఎలిజిబిలిటీ ఒకసారి ద క్యాండిడేట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ ద టీజీ అప్సెట్ 2025. క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ అయి ఉండాలి, పర్సన్ ఆఫ్ ఇంగ్లో ఇండియన్ మన ఇండియన్స్ అయి ఉండాలి, సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్స్ అయి ఉండాలి. మరి క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి మొట్టమొదటిగా. క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్, నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవ్వాలి. ఇది మరి తర్వాత బీఈ, బీటెక్ ఇంజనీరింగ్కి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అలాంగ్ విత్ కెమిస్ట్రీ. ఈ బయోటెక్నాలజీ, బయాలజీ ఆప్షనల్గా వొకేషనల్ కోర్సులో చేసి ఉండాలి. కండక్టింగ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అలాంగ్ విత్ బ్రిడ్జ్ కోర్స్ కండక్టెడ్ బై ఇట్స్ క్యాండిడేట్ ఎన్రోల్డ్ 2000 బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ ఈక్వలెంట్ టు దేర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రొవైడెడ్ క్యాండిడేట్ వీ హ్యావ్ పాస్డ్ ద 10+ ఎగ్జామినేషన్ మాత్రము. ఇక్కడ మళ్ళీ వేరే కూడా ఉంది. ఇక్కడ 10+2 అన్నాడు కదా, ఇక్కడ 10+2 మొత్తం క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియరెన్స్ అండ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్ ఇంజనీరింగ్ కండక్ట్ ఆఫ్ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్ ఆఫ్ ఈక్వలెంట్. మీరు డిప్లొమా వాళ్ళు కాదు, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇంటూ 4 years కోర్స్, ఇది 4 years ఉంటుంది కాబట్టి మీరు ఈ సెట్ వద్దు అనుకుని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందో మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా 45 మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ 16 years ఇన్ కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫార్మసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఏజ్ లిమిట్ ఉండాలి. 31st year ఆఫ్ అడ్మిషన్కి నో అప్పర్ ఏజ్ లిమిట్ 16 years అయితే. In case of BTech Dairy Technology, BTech Agriculture, BTech Food Technology, candidate should have completed 17 years. వాటికి ఏమో 17 years. మరి ఇంజనీరింగ్ అయితే 16 కంప్లీట్ అయి ఉండాలి. ఆన్ 30th December of 3 years అడ్మిషన్. అప్పర్ ఏజ్ లిమిట్ 22 అంటే 22 ఉండవాళ్ళైతే వేస్ట్ కదా. 22 years అయిన తర్వాత వాడు ఏం చేస్తాడో అవి అనవసరం. మరి 16 నుంచి మ్యాక్సిమం ఏజ్ 16 నుంచి 22 వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉండడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉండటం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసినప్పుడు ఫర్ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చరు మరి వెటర్నరీ కోర్సులకి బయోమెడికల్ ఇంజనీరింగు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎనీ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ ఈక్వలెంట్ దేర్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తెలంగాణ విత్ ఎనీ 2 subjects. వీటిలో మరి సపోజ్ నువ్వు మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేరాలనుకుంటే ఫిజికల్ సైన్స్ కానీ బయోలాజికల్ ఆర్ న్యాచురల్ సైన్స్ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలా. బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ఫిజికల్ సైన్స్ అంటే బైపీసీ వాళ్ళు మాత్రము ఎలిజిబుల్ అనమాట. మ్యాథమెటిక్స్ నాట్ ఎలిజిబుల్. అగ్రికల్చర్ ఒకటి బీఎస్సీ ఫారెస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేకపోతే మ్యాథమెటిక్స్ విత్ ఎంబైపీసీ కూడా మరి చేసి ఉండాలి. ఎంబైపీసీ వాళ్ళకు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా చూసినట్టయితే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్, న్యాచురల్ సైన్స్, ఫుడ్, ఫారెస్ట్ సైన్స్, ఫిజికల్ ఇదంతా బైపీసీ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రము బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఇది మాత్రం ఎంపీసీ వాళ్ళకి, మిగతా వాళ్ళంతా బైపీసీలు ఉండాలి. మరి అదేవిధంగా చూసినట్టయితే
ఫార్మా డీలో కూడా మరి 50% ఎంపీసీ, 50% బైపీసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు. బీ ఫార్మసీలో కూడా బైపీసీ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, ఎంపీసీ స్టూడెంట్ జాయిన్ అవుతారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఫార్మసీ, బీటెక్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇక్కడ ఓయూలో దీనికి సంబంధించిన ఓయూలో 60 సీట్లు ఉన్నాయి. ఈ 60లో 30 సీట్లు ఏం చేస్తారు, ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు, 30 సీట్లు బైపీసీ వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆప్షన్ కండక్టెడ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత వీళ్ళు నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి చెప్తారు. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా చేద్దాం, అన్ని వీడియోలో చేయలేము కాబట్టి ఇన్ డీటెయిల్గా మరి చేద్దాం. మీ యొక్క ఎగ్జామినేషన్ అయిన తర్వాత జేఈలో ఎట్లా నార్మలైజేషన్ చేస్తారు, ఇక్కడ కూడా అదేవిధంగా మరి నార్మలైజేషన్. తర్వాత ర్యాంకింగ్ సిస్టమ్ కూడా ఇస్తారు వీళ్ళు. మరి ఎగ్జామినేషన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డేట్స్ మరి 29, 30వ తారీఖున ఏప్రిల్లో మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇంజనీరింగ్ వాళ్ళకైతే 2వ తారీఖు మే నుంచి 2-5 వరకు, మార్నింగ్ 9 to 12 ఒక బ్యాచ్, 3 to 6 ఒక బ్యాచ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500. ఆల్రెడీ ఇది మరి డేటా చెప్పాము. మరి దీనికి సంబంధించిన ఫీజెస్ అయితే 500 రూపీస్ మినిమం. లేట్ ఫీజులు అయితే మనం ఆల్రెడీ వీడియోలో కవర్ చేయడం జరిగింది. నెట్ బ్యాంకింగ్, మీ డెబిట్ కార్డ్ నుంచి. మరి ముఖ్యంగా ఇంకోటి విషయము, సపోజ్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు, లోకల్ అండ్ నాన్ లోకల్ క్రైటీరియాస్ ఆర్ సబ్జెక్ట్ టు ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆర్టికల్ 371D ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1974, ఇట్స్ అమెండ్మెంట్స్, సెక్షన్ 95 ఆఫ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, విచ్ షాల్ బి ఎన్ఫోర్స్డ్ అట్ ద స్టేజ్ ఆఫ్ అడ్మిషన్స్ ఫ్రమ్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్. మీకు అర్థమైందా? తెలుగులో ఏంటంటే మనకి రాష్ట్రం వచ్చేసి 2014లో 2013లో ఏపీ ఆంధ్రప్రదేశ్గా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ గాను. కొంతమంది స్టూడెంట్కి తెలియదు, పేరెంట్స్ కంటే తెలుసు, దెర్ ఇస్ నో ఇష్యూ. మనకి 10 years అయిపోయింది కాబట్టి అప్పుడు మీరు చిన్నవాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు ఎంసెట్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టయానికి 2013లో చాలా చిన్నపిల్లలు అయి ఉంటారు. మీకు తెలియదు, మీ పేరెంట్స్కి కానీ మీ యొక్క పేరెంట్స్ మమ్మీకి కానీ డాడీకి కానీ అందరికి, ఫాదర్ మదర్కి అందరికి తెలుసు ఈ విషయం. 2014లో నుంచి మనకి 2024లోకి వచ్చేసరికి 10 years అయింది. స్టోరీ ఒకసారి బ్రీఫ్గా చెప్తే ఇది 10 years అయింది కదా. 10 years మనకి మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హైదరాబాదు కామన్ క్యాపిటల్గా ఉండేది. అది కొద్దిగా 1 minute. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉండేది. ఆ కామన్ క్యాపిటల్ 2024తో ఆ గడువు ముగిసిపోయింది. కామన్ క్యాపిటల్గా ఉండేటప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా 15% డైరెక్ట్ రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు, 15% నాన్ లోకల్ కింద రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆ రిజర్వేషన్ ఎన్ఫోర్స్డ్, విచ్ షల్ బి ఎన్ఫోర్స్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫ్రమ్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్. కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే 2025 నుంచి 2026 మన కరెంట్ అకాడమిక్. ఈ కరెంట్ అకాడమిక్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమిళనాడు స్టూడెంట్స్ తెలంగాణలో ఎలా రాస్తే మీకు నాన్ లోకల్ కోటా 15% అంటే 15% కోటా ఉంటుంది కదా. ఈ 15% కోటాలో అన్ని రాష్ట్రాలు పాల్గొంటాయి. ఏపీ క్యాండిడేట్స్, మరి కర్ణాటక, మరి తమిళనాడు, తమిళనాడు, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్నీ ఇక్కడ పాల్గొనే అధికారం ఉంది. మరి ముఖ్యంగా ఏపీ వాళ్ళు మాత్రమే ఎక్కువ పాల్గొంటారు. ఈ 15% కోట ఏపీ వాళ్ళు మాత్రమే రాయవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించగలరు. ఇది సార్ లోకలా నాన్ లోకల్ అంటే మీకు ఏపీ వాళ్ళు ఇక్కడికి మీకు నాన్ లోకల్ కింద మీకు ఇంతకుముందు వచ్చిన సీట్లు రావు. సపోజు ఇంతకుముందు 100 సీట్లు ఉంటే మీకు 100 సీట్లలో కనీసం 10 మంది ఏపీ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 10 మంది తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలో 100 సీట్లు ఉంటే ఈ 10 మంది ఏపీ 12 మంది ఎంతోమంది ఉండరు. ఇప్పుడు అసలు ఏమీ ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ 15 మందిలో 15 సీట్లు ఇస్తారు నాన్ లోకల్ కోటాకి. ఈ 15 సీట్లు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు.
ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో ఉండొచ్చు, ఈవెన్ తమిళనాడు ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, ఏపీ ఉండొచ్చు. ఏపీ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేట్ అయిపోయింది ఇక్కడ, వన్ ఆఫ్ ద నాన్ లోకల్ కేటగిరీ. మీకు అర్థమైంది? మీకు అర్థం కాకపోతే కొంతమంది ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. మరి స్టార్టింగ్ ఇది చూపించాల్సింది. దీన్ని JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ప్రొఫెసర్ టి శేషకుమార్ రెడ్డి, చైర్మన్ TGFSET 2025 వైస్ ఛాన్సలర్ దీన్ని కండక్ట్ చేయండి. డాక్టర్ డీన్ కుమార్ కన్వీనర్ TGFSET 2025, వీళ్ళు కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళు వైస్ ఛాన్సలర్. మరి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి కో కన్వీనర్ TGFSET 2025. మరి డాక్టర్ తారా కళ్యాణి కోఆర్డినేటర్ TGFSET 2025గా ఉన్నారు. మరి డాక్టర్ KP సుప్రీత్ కోఆర్డినేటర్ వీళ్ళు దీనికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వీళ్ళ ఆధ్వర్యంలో ఎంసెట్ TGFSET 2025 నడుస్తుంది. మరి ముఖ్యంగా ఇది ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషను ఇక్కడ ఎట్లా క్లిక్ చేయాలి, మీరు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దీని మీద ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మరి ఈ వీడియో ఇక లెంత్ అయిపోయినట్టుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కళ్ళు మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.